ఆది సినిమాలో తొడగొట్టు చిన్న డైలాగ్తో అందరినీ మెప్పించిన నటుడు ఫిష్ వెంకట్. తన నటనతో పాటు ఎక్స్ప్రెషన్స్తో నవరసాలు పండించగల మేటి నటుడు కూడా. అలా వన్ లైనర్స్తో తెలంగాణ యాస్తో ఫేమస్ అయిన ఫిష్ వెంకట్ కొన్నాళ్లుగా సినిమాలకు దూరమయ్యారు. కొన్నాళ్లుగా కిడ్నీ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కన్నుమూశారు. దీంతో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయన అసలు పేరేంటి, సినిమాల్లోకి ఎలా వచ్చారనేది తెలుసుకుందాం. ఫిష్ వెంకట్ అసలు పేరు మంగిలంపల్లి వెంకటేష్. హైదరాబాద్ లోనే పుట్టి పెరిగాడు. తండ్రి బీడీఎల్లో పనిచేసేవారు. వీరు చింతల్ బస్తీకి చెందినవారు. ఫిష్ వెంకట్ కి చదువుపై ఆసక్తి ఉండేది కాదు. సినిమాలు ఎక్కువగా చూసేవాడు. భానుచందర్, సుమన్ల సినిమాలు చూసి తాను కూడా అటువంటి ఫైట్లు చేయాలని అనుకునేవాడు. అయితే కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో ఫిష్ వెంకట్ 3వ తరగతి చదువుతుండగానే చదువును ఆపేయాల్సి వచ్చింది. కుటుంబం కోసం చిన్న చిన్న పనులు చేయాల్సి వచ్చింది. ఆ క్రమంలోనే స్టంట్స్ వైపు ఆకర్షితుడయ్యాడు. ఇంటికి పెద్దవాడు కావడంతో పాటు స్కూల్కి వెళ్లడం లేదని తెలిసిన తండ్రి ఫిష్ వెంకట్ ని తన అన్న కుమారుడి దగ్గరకు పంపాడు. ఆయనకు ముషీరాబాద్ మార్కెట్లో చేపల వ్యాపారం ఉండడంతో ఫిష్ వెంకట్ అక్కడ పనిచేస్తూనే ఇంట్లో తెలియకుండా స్టంట్స్, జిమ్నాస్టిక్స్ చేసేవారు. ఎల్బీ స్టేడియంలో ప్రాక్టీస్ కు వచ్చిన టైంలో నటుడు శ్రీహరి గారు పరిచయమయ్యారు. అప్పటికి శ్రీహరి సినిమాల్లోకి కొత్తగా వచ్చాడు. శ్రీహరి కూడా అనేక కష్టాలు ఎదుర్కొని సినిమాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. తనకు ఏమాత్రం అవకాశం ఉన్నా టాలెంట్ ఉన్న వారికి సినిమాల్లో ఛాన్స్ ఇప్పించే వ్యక్తి శ్రీహరి. ఆ క్రమంలోనే శ్రీహరి గారితో క్లోజ్నెస్ ఏర్పడింది. ఓ రోజు సడన్ గా శ్రీహరి గారు ఓ డైరెక్టర్ దగ్గరకు తీసుకువెళ్లి, ఇతను వెంకటేష్ ఫిష్ మార్కెట్ లో చేస్తాడు, మనం చేస్తున్న విజయ రామరాజు సినిమాలో యాక్ట్ చేస్తాడు అని చెప్పారట. అప్పుడే ఫిష్ వెంకట్ కి సినిమా అవకాశం వచ్చింది. కానీ అందులో నటించే సమయంలో ఇతర ఇబ్బందుల వల్ల నటించలేకపోయాడు. అదే సమయంలో వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో చెరువుల వేలం పాట పాడేవారు ఆయన అన్నయ్య. ఆయనతో పాటు వెళ్లాల్సి వచ్చేది. దీంతో సమయం కుదిరేది కాదు. ఇక స్థానికంగా ఉండే స్నేహితులతో ఒక గ్యాంగ్ కూడా ఏర్పాటైంది. అంటే లోకల్ గ్యాంగ్ లీడర్ గా ఉండేవారు. గొడవలు జరిగేవి. వాళ్ళ అన్న సహకారంతో కేసుల వరకు వెళ్లేవి కాదు. ఇక చేపల వ్యాపారం చేసేవారు కాబట్టి అందరూ ఫిష్ వెంకట్ అని పిలిచేవారు. అదే ఆయన పేరుగా స్థిరపడిపోయింది. ఇక కొన్నాళ్ల తర్వాత శ్రీహరి గారి సహకారంతో ఒరే తమ్ముడు సినిమాలో చిన్న పాత్రలో నటించారు. ఆ సమయంలో మరో ఇబ్బంది ఎదురైంది. తన అన్న చేస్తున్న చేపల వ్యాపారం దెబ్బతింది. తాను కూడా అన్నకు అండగా నిలబడాల్సి వచ్చింది. దీంతో సినిమా ఛాన్స్లు వదులుకున్నారు ఫిష్ వెంకట్. ఆ తరువాత దివంగత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నిర్మించిన జంతర్ మంతర్ సినిమాలో గుర్రపు స్వారీ చేసే పాత్ర దక్కింది. ఇక పాత బస్తీలో పాత్ర దక్కినా డైలాగ్స్ చెప్పే అవకాశం రాలేదు. రాజశేఖర్ హీరోగా వచ్చిన రవణ సినిమాతో కొంత గుర్తింపు వచ్చింది. ఆ మూవీలో రాజశేఖర్ తో ఫైట్ చేశాడు ఫిష్ వెంకట్. ఇక శ్రీమతి సత్యభామ మూవీలో అశోక్ కుమార్ పక్కన ఒక పాత్ర చేశారు. అయితే ఫిష్ వెంకట్ సెట్స్ లో మాట్లాడే స్టైల్ కూడా ఆకర్షణీయంగా ఉండేది. ఆ క్రమంలోనే తొలిసారిగా ఖుషీ సినిమాలో చిన్న డైలాగ్ చెప్పే అవకాశం వచ్చింది. ఆ తరువాత ఫిష్ వెంకట్ కి గుర్తింపు తెచ్చిన సినిమా ఆది. ఆ మూవీలో చిన్న తొడగొట్టు చిన్న అని ఫిష్ వెంకట్ చెప్పడం, జూనియర్ ఎన్టీఆర్ తొడగొట్టడంతో థియేటర్లు దద్దరిల్లుతాయి. కెరీర్ పరంగా ఫిష్ వెంకట్ కి గుర్తింపు తెచ్చిన సినిమా ఆది అని చెప్పవచ్చు. అందుకే ఓ ఇంటర్వ్యూలో ఫిష్ వెంకట్ మాట్లాడుతూ తనకు ఆది మూవీ డైరెక్టర్ వివి వినాయకే సినిమాల్లో గాడ్ ఫాదర్ అని చెబుతారు. తన భాషను, తన యాక్టింగ్ కు అనుగుణంగా పాత్రలు ఇవ్వడం ఆయన గొప్పతనమేనని చెప్పారు. ఆ తరువాత పలు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. భగీరథ, బన్నీ, సామాన్యుడు, కింగ్, శౌర్యం ఇలా దాదాపు 80 సినిమాల్లో నటించారు. ఇక 2012లో వచ్చిన గబ్బర్ సింగ్ లో అంత్యాక్షరి ఎపిసోడ్ లో చందమామ రావే అని పాడి ప్రేక్షకులను నవ్వించారు ఫిష్ వెంకట్. అయితే ప్రేక్షకులను ఎంతగానో నవ్వించిన ఫిష్ వెంకట్ కొన్నాళ్లుగా అనారోగ్యానికి గురవుతున్నారు. దీంతో 2022 నుండి సినిమాలు తగ్గిపోయాయి. ఫిష్ వెంకట్ కి కిడ్నీకి సంబంధించిన సమస్య రావడంతో ఇప్పటికే ఆసుపత్రిలో చేరారు. ఇక డయాబెటిక్ కావడం, బీపీ కూడా ఉండడంతో ఇప్పటికే కాలుకి ఇన్ఫెక్షన్ సోకింది. ఆ సమయంలో చాలా మంది నటులు ఫిష్ వెంకట్ కి అండగా నిలిచారు. నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ₹1,00,000 సాయం చేయగా ఒకే ఒక్కసారి పవన్ కళ్యాణ్ ని కలిసి తన పరిస్థితి గురించి చెప్తే పవన్ కళ్యాణ్ ₹2,00,000 ఆర్థిక సాయం చేశారు. ఈ అంశాన్ని స్వయంగా ఫిష్ వెంకట్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే అప్పట్లో ఫిష్ వెంకట్ కోలుకున్నట్లుగానే కనిపించినా మళ్లీ ఆసుపత్రిలో చేరారు. ఫిష్ వెంకట్ ఫ్యామిలీ లైఫ్ విషయానికి వస్తే 2 కొడుకులు, 1 కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు యాదేశ్ సినిమా రంగంలోనే ఉన్నాడు. వీడు తేడా, ప్రేమ ఒక మైకం, డీ ఫర్ దోపిడీ సినిమాల్లో నటించాడు. రెండో కుమారుడు చదువుకుంటున్నాడు. గతంలో ఓసారి ప్రమాదవశాత్తు మేడ మీద నుండి పడిపోయాడు ఫిష్ వెంకట్. దాదాపు వారం రోజుల పాటు కోమాలో ఉన్నారు. ఆ సమయంలో తనను తన భార్య సువర్ణ కాపాడిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
ఎంతో కష్టపడి సినిమాల్లోకి వచ్చి తనదైన గుర్తింపు తెచ్చుకున్న ఫిష్ వెంకట్ మరణం చిత్రసీమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం.